బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం సక్సెస్. శాసనసభలో 2 గంటలకు పైగా మాట్లాడిన రేవంత్. తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ సభకు వెళ్లని బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో 2 గంటలకు పైగా హరీష్ రావు పీపీటీ. కాంగ్రెస్ ను కడిగి పారేసిన హరీష్ రావు. మెజారిటీ మీడియా ఛానల్స్ లో హరీష్ రావు పీపీటీ లైవ్. అసెంబ్లీలో తమను మాట్లాడనీయడం లేదంటున్న బీఆర్ఎస్. సీఎంను విమర్శిస్తే మైక్ కట్ చేస్తున్న స్పీకర్. స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం. తెలంగాణ భవన్లో రేవంత్ ను ఆటాడుకున్న హరీష్ రావు. శాసనసభలో బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించిన రేవంత్. రేవంత్ కు తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు వీధి పోరాటంగా మారింది. శాసనసభలో తమ గొంతు నొక్కేస్తున్నారంటూ బీఆర్ఎస్ సభను బహిష్కరించడం, అదే సమయంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడం వ్యూహాత్మకంగా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సభలో గంటల తరబడి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే, మరోవైపు హరీష్ రావు గణాంకాలతో కాంగ్రెస్ ను కడిగి పారేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం బీఆర్ఎస్ కు మేలు చేసిందా, లేక కాంగ్రెస్ దాన్ని అస్త్రంగా మార్చుకుందా? బీఆర్ఎస్ వ్యూహాలకు రేవంత్ రెడ్డి ప్రతివ్యూహం ఎలా ఉండబోతోంది? రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలలో పైచేయి ఎవరిది ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం లేదనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ముఖ్యంగా తమ మైకులు కట్ చేస్తున్నారని, కేవలం అధికార పక్షానికే స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ సభను బహిష్కరించడం ద్వారా బీఆర్ఎస్ సానుభూతిని పొందే ప్రయత్నం చేసింది. శాసనసభ లోపల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్ర విమర్శలు గుప్పించినా దానికి ప్రతిపక్షం నుంచి వెంటనే కౌంటర్ రాకపోవడంతో ఆ చర్చ కాస్త ఏకపక్షంగా మారింది. అయితే తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆ లోటును భర్తీ చేశారు. హరీష్ రావు పీపీటీ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం బీఆర్ఎస్ వ్యూహానికి బలాన్నిచ్చింది. తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సవాలుగా నిలిచింది. కృష్ణానదీ జలాలు ప్రాజెక్టుల విషయంలో గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన పొరపాట్లను ఆయన ఆధారాలతో సహా వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివిన లేఖల్లోని సగం వాక్యాలనే చదివారని, పూర్తి సమాచారాన్ని దాచిపెట్టారని హరీష్ ధ్వజమెత్తారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది కాంగ్రెసే అని హరీష్ రావు చెప్పగలిగారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వానికి సరైన రీతిలో కౌంటర్ ఇవ్వడంలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో దాదాపు 2 గంటల పాటు మాట్లాడి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలను ఏకరువు పెట్టారు. మూసీ పునరుద్ధరణ, కృష్ణా జలాల ఒప్పందాలపై కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని వంచిందని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షం సభలో లేకపోయినా ఆయన తన వాగ్దాటితో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిపక్షం లేని సభలో తన ప్రసంగం సాగడం వల్ల అది కేవలం ఏకపక్ష ఆరోపణలుగానే మిగిలిపోయాయని, చర్చలో లోతు తగ్గిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేతలు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా మైకులు కట్ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వకపోవడంపై హరీష్ రావు, కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలను కూడా స్పీకర్ తుంగలో తొక్కుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం స్పీకర్ పదవికి ఉన్న తటస్థతపై చర్చకు దారితీసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ రాజకీయ పోరులో మీడియా మైలేజ్ ఎవరికి దక్కిందనేది కీలకంగా మారింది. ఒకవైపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మొత్తం స్పీచ్ను మీడియా లైవ్ ఇచ్చింది. మరోవైపు తెలంగాణ భవన్లో హరీష్ రావు పీపీటీ లైవ్ నడిచింది. మెజారిటీ న్యూస్ ఛానళ్లు అసెంబ్లీ కంటే హరీష్ రావు ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు మింగుడు పడని అంశంగా మారింది. అసెంబ్లీలో రేవంత్ వేసిన ప్రశ్నలకు హరీష్ బయట కౌంటర్ ఇవ్వడంతో ప్రజల్లో ఈ అంశంపై చర్చ మొదలైంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా హరీష్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ విమర్శల కంటే ఎక్కువ రీచ్ సాధించింది. అసెంబ్లీ బహిష్కరణ ద్వారా బీఆర్ఎస్ తమ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా ఈ అంశాలను తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు భయపడి పారిపోయారని ప్రచారం చేస్తోంది. అయితే హరీష్ రావు చేసిన గణాంకాల యుద్ధం కాంగ్రెస్ మంత్రులను ఆత్మరక్షణలో పడేస్తుంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది మూసీ ప్రాజెక్ట్ నీటి వాటాలపై జరిగే తదుపరి పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.